తన సమస్యలను తీసుకొని వాళ్ళ సమాచార శాఖ కార్యాలయంలో ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటో మనం కాదు ఆలోచించాల్సింది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించాలి. నాకు బాగా గుర్తు, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం ఉద్యమం జరుగుతున్న కాలంలో మీడియా యాజమాన్యాలను కూడా ధిక్కరించి వేల సంఖ్యలో జర్నలిస్టులు తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అని చెప్పి ఆనాటి ఉద్యమంలో భాగస్వాములైన విషయం పాల్గొన్న మనందరికీ తెలుసు. ఆ తర్వాత రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత నాకు బాగా గుర్తు, రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు కూడా సరిగ్గా ఒక 2 సంవత్సరాలు వేచి ఉన్నాం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమ సంస్థ రాజకీయ రూపం సంతరించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు వేచి ఉంది. సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2016లో మనం ఇక్కడే ఒక ధర్నా నిర్వహించాం. ఆనాడు నాకు బాగా గుర్తున్నది, అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి మాత్రమే చేస్తూ, అయ్యా తెలంగాణ రాష్ట్ర సాధనలో అన్ని వర్గాల మాదిరిగానే మేము కూడా భాగస్వాములమే, మా సమస్యని పరిష్కరించండి అని అడిగినాం. సమస్యల పరిష్కారం అరకొరగా జరిగింది, పూర్తిగా సమస్యల పరిష్కారం జరగలేదు. దాదాపు 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. 2018లో మళ్ళీ ఒకసారి మన తెలంగాణ వ్యాప్తంగా గుర్తున్నట్టయితే ఇక్కడే ఆర్టీసీ కళ్యాణ మండపంలో మనం నిర్వహించిన ఒక మహా ధర్నాలో చాలా స్పష్టంగా చెప్పినాం, మనం ఇప్పటికీ 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆగి ఉన్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జర్నలిస్టుల ఓపిక గురించి మాట్లాడుతున్నాను. అప్పటికి కూడా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన మన ప్రభుత్వం చేయలేదు. మనం చాలా సమావేశాల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇవాళ మనం ఇక్కడ ఈ ధర్నా నిర్వహిస్తున్న సమయంలో ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఈసారి చాలా పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి నిరసన రాబోతున్న ఒక సమస్య గురించి ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న కూటములకు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పోరాటం చేసిన పక్షం కానీ, ఆ పోరాటంలో అనేక సంవత్సరాలు జైలు శిక్షలు అనుభవించి ఈ దేశం కోసం కుటుంబం మొత్తం సర్వం త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి మొదట ప్రధానమంత్రి అయిన పండిత్ జవహర్లాల్ నెహ్రూను ఇవాళ ఈ దేశ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం ఇవాళ అధికారంలో ఉన్న కూటమి చేస్తుంది.